బీచ్ షాక్స్లకు అనుమతించడం సర్కారు బాధ్యత రహితమన్నారు విశాఖ పార్లమెంటు మాజీ ఇన్ఛార్జ్ కేఆర్ లక్ష్మి. విశాఖలోని బీచ్లను మద్యం విక్రయ కేంద్రాలుగా మార్చడం దేనికి సంకేతమని సూటిగా ప్రశ్నించారు. కూటమి సర్కారు లిక్కర్ విధానం, ఎన్నికల హామీల అమలుపై ప్రస్తావించిన కేఆర్ లక్ష్మి, జీవో 362 రద్దు చేసి ఆడబిడ్డ నిధిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. యువత, విద్యార్థులు, మహిళలు, కుటుంబాలతో బీచ్కు వచ్చే ప్రజలందరూ బీరు తాగితేనే టూరిజం అభివృద్ధి అవుతుందని ప్రభుత్వం భావిస్తుందా అని క్వశ్చన్ చేశారు కేఆర్ లక్ష్మి. ప్రశాంతతకు, పర్యాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. అలాంటి చోట బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలు చేపట్టడం అంటే నేరుగా ప్రజల్లోకి మద్యం తీసుకురావటమే అవుతుంది. ఇది చాలా దారుణము. రాష్ట్ర ప్రభుత్వము ప్రజల భద్రత, మహిళా భద్రత, మహిళా సాధికారత అని గొప్పలు చెప్పుకుంటుంది. కుటుంబాలు, పిల్లలు, మహిళలు ఆహ్లాదకరంగా గడిపే ప్రదేశాల్లో మద్యం తీసుకురావటం దారుణం. గోవా కల్చర్తో సిండికేట్లు ఖజానాలు నింపుకోవడానికి మద్యం సిండికేట్లు కొమ్ము కాస్తుంది. పర్యాటకాభివృద్ధి అంటే మద్యం షాపులు కాదు, మహిళా భద్రత, పరిశుభ్రత, సాంస్కృతిక కార్యకలాపాలు కల్పించడం, ఇది పర్యాటక అభివృద్ధి అంటే. మద్యం విక్రయాలు తీసుకొస్తే కనుక మహిళా రక్షణ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈవిటీజింగ్లు, అఘాయిత్యాలు పెరుగుతాయి. జీవో నెంబర్ 362 అమలైనప్పటి నుంచి మన మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రజలు మద్యం తాగకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది అంటున్నారు ఒకరు. నీరు కంటే బీరే మంచిది అంటున్నారు మరొకరు. ప్రజల ఆరోగ్యాన్ని పన్నంగా పెట్టి మద్యం ద్వారా ఆదాయం సంపాదించడం దారుణం. విశాఖ